రాజ్పూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ రవి అనే ఒక సాధారణ స్కూల్ టీచర్ ఉండేవాడు. అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, కాని నిస్వార్థమైన పనులతో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు. అతని నమ్మకం ఒక్కటే, మాటలు చెప్పడమే కాదు, వాటిని చేతల ద్వారా నిరూపించాలి. ఒకరోజు పంచాయతీ సమావేశంలో గ్రామస్తులు పెద్ద సమస్య గురించి చర్చిస్తున్నారు. గ్రామంలో నీటి కొరత ఎక్కువైంది. పంపులు ఎండిపోయాయి. బావి చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది. అందరూ ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఆ గ్రామంలోని ప్రతాప్ అనే ధనవంతుడు లేచి, నేను బావి త్రవ్వించేందుకు విరాళం ఇస్తాను అని చెప్పాడు. అందరూ సంబరపడిపోయారు, చప్పట్లు కొట్టారు. కాని రోజులు గడిచాయి. ప్రతాప్ ఏమీ చేయలేదు. ఇదే సమయంలో రవి మాత్రం ఎవరికి చెప్పకుండా తన విద్యార్థులతో కలిసి చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. స్కూల్ దగ్గర బావి త్రవ్వడం ప్రారంభించాడు. కొందరు అతన్ని చూసి నవ్వుకున్నారు. ధనవంతుడే చేయలేకపోతుంటే ఒక టీచర్కి ఇది సాధ్యమా అని నవ్వుకున్నారు. కాని రవి ఆగలేదు. రోజులు గడిచే కొద్దీ మరికొందరు అతనితో చేరారు. రైతులు, దుకాణదారులు, పిల్లలు కూడా రవితో చెయ్యి కలిపారు. వారంతా కలిసి కష్టపడి పని చేశారు. కొన్ని వారాల తర్వాత నేల నుండి నీరు ఉప్పొంగింది. గ్రామం ఆనందంతో మారుమోగిపోయింది. ఒక టీచర్ మాటలకన్నా తన చేతలతో మార్పు తీసుకువచ్చాడు. పంచాయితీ మరోసారి సమావేశమైంది. ప్రతాప్ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. కాని గ్రామస్తులకు అప్పటికే నిజమైన హీరో ఎవరో తెలుసు. అది రవి టీచర్. గ్రామం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. మాటలు చెప్పడం కాదు, చర్యలు తీసుకోవడం ముఖ్యం అని. విజయవాడలో ఉన్న ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో హర్షిత అనే అమ్మాయి ఉండేది. ఆమె 13 సంవత్సరాల చిన్నది. ఆమె నాన్న సుధాకర్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. చిన్న జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ తన కుమార్తెకు ఎప్పుడూ ఉత్తమమైనదే ఇవ్వాలని ప్రయత్నించేవాడు. హర్షితకు చిత్రలేఖనం అంటే విపరీతమైన ప్రేమ. ఆమెకు పేపర్ మీద రంగులు నింపడం అంటే ఇష్టం. స్కూల్లో మంచి కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. కాని ఆమెకు మంచి రంగుల కిట్ కొనడానికి ఇంట్లో పరిస్థితి అనుకూలించలేదు. ఒకరోజు స్కూల్లో చిత్రలేఖన పోటీ ప్రకటించారు. పెద్ద స్థాయిలో నిర్వహించబోతున్నారు. కాని పోటీలో పాల్గొనడానికి మంచి కలర్స్, బ్రష్ సెట్ అవసరం. వాటి ఖరీదు తండ్రి జీతంతో మించేలా ఉంది. హర్షిత తండ్రిని అడగలేదు. నాన్నకి భారం అవుతుందేమో అని భావించింది. కాని సుధాకర్ ఆమె కోరిక తెలుసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు సుధాకర్ తన లంచ్ మిస్ చేసుకున్నాడు. స్నేహితులతో టీ తాగే అలవాటును మానేశాడు. ప్రతి రూపాయి పొదుపు చేశాడు. కొన్ని రోజులకు ఒక సాయంత్రం హర్షిత చేతికి క్రొత్త రంగుల కిట్ ఇచ్చాడు. హర్షిత ఆశ్చర్యంతో నాన్న వైపు చూసింది. నీ కలలకు రంగులు నింపాలి కదా అని చిరునవ్వుతో అన్నాడు సుధాకర్. ఆ రోజు హర్షితకు అర్థమైంది, ప్రేమ మాటల్లో ఉండదు, చేతల్లో కనిపిస్తుంది. ఆమె పోటీలో పాల్గొని మొదటి బహుమతి గెలుచుకుంది. కాని నిజమైన బహుమతి తన తండ్రి ప్రేమని అర్థం చేసుకోవడమే.